హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానం ఎప్పుడూ నా రచనల మీద ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 70. యష్ గిల్టీగా తల పట్టుకొని ఈ కంచు అందరి ముందు చెప్పి నా పరువు తీసి పెడుతుంది అని అనుకుంటాడు మనసులో. స్వప్న మాటలకి అందరూ నవ్వుతుంటారు. ప్రతాప్ గారు కూడా నవ్వుతూ గతంలోకి వెళ్తాడు. శరత్ ప్రతాప్ గారికి పద్దుకి ఎదురుగా కూర్చొని దీక్ష బాధని చూడలేకపోతున్నాను సార్. రామూర్తి గారు కూడా దీక్ష పెళ్లి చేయాలని మొండి వైఖరితో ఉంటున్నాడు. తను పెళ్లికి ఒప్పుకోకపోతే ఇంటిల్లపాది విషం తాగి చచ్చిపోదామని మాట్లాడారు అని అక్కడ జరిగింది చెప్తాడు. పద్దు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంకా ఎన్నాలండి నా కోడలికి ఈ కష్టాలు అని అంటుండగా బయట్నుంచి వస్తున్న యష్ ఆ మాటలు విని ఇక దీక్ష కష్టాలు రేపటితో తీరబోతున్నాయమ్మా అంటాడు. అది వినగానే పద్దు సంతోషపడుతూ నువ్వు చెప్తున్నది నిజమేనా యష్ అని అడుగుతుంది. నిజమేనమ్మా. నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినట్టు ఫోన్లో నోటిఫికేషన్ రాగానే ఇక మన నాటకానికి తెరదించవచ్చు అనుకున్నాను. అసలు మామూలుగా అయితే ఈ సినిమా షూటింగ్ గురించి మరికొన్ని రోజులు దీక్ష వాళ్ళకి తెలియకుండా ఉండాలనుకున్నాను. కానీ అనుకోకుండా వాళ్ళకి తెలిసిపోయి స్వప్న షూటింగ్ దగ్గరికి వచ్చి గొడవ చేసిన క్షణం నేను దీక్ష గురించే మొదట బాధపడ్డాను. నిజంగానే దీక్ష తన పరువు తీయడానికే ఈ సినిమా తీస్తున్నారేమో అనుకొని కుమిలిపోతుందనుకున్నాను. చివరికి నేను అనుకున్నట్టే జరిగింది. దీక్ష నా దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రాధేయపడింది. షూటింగ్ మొదలైతే ప్రాణాలు తీసుకుంటానని చెప్పి వెళ్ళింది. తను అలా మాట్లాడి వెళ్తుంటే నా గుండె పిండేస్తున్నట్టుగా అనిపించింది నాన్న. నా అదృష్టం బాగుండి అప్పుడే నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఎంపికయ్యానని ఫోన్లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ క్షణమే మేము తీస్తున్న సినిమాకి ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేయమని చెప్పాను. సినిమా గురించి వచ్చిన కొద్దిసేపటికే బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినట్టుగా పబ్లిక్కి అనౌన్స్ చేశారు. సినిమా స్టోరీ బయటకు వచ్చింది కాబట్టి ఇక దీక్షని పెళ్లి చేసుకునే విషయం గురించి అందరికీ ఎలా చెప్పాలి అనే టైంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నాకు సన్మానోత్సవం జరపాలని వచ్చారు. దీక్ష కోసమే నేను ఈ సన్మానోత్సవానికి ఒప్పుకున్నాను నాన్న అంటాడు యష్. ప్రతాప్ గారు సంతోషపడుతూ మంచి పని చేసావు యష్. కాకపోతే దీక్షని పెళ్లి చేసుకునే విషయం గురించి నువ్వు పబ్లిక్కి అనౌన్స్ చేసే ముందు మీ మావయ్య గారి అనుమతి తీసుకోవాలి. మరి వాళ్ళు ఏమంటారో ఏమో అంటాడు ప్రతాప్ గారు. దీక్షని పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ ఇంటిల్లిపాది కాలు పట్టుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను నాన్న అంటాడు యష్ చెమ్మగిల్లుతున్న కళ్ళతో. మరుసటి రోజు ప్రతాప్ గారు యష్ కలిసి వాళ్ళ ఇంటి డోర్ కొడుతుంటారు. ముందుగా కంచు వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసి ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ప్రతాప్ గారు తన ఆశ్చర్యాన్ని చూస్తూనే అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారమ్మా అని అడుగుతాడు. ఉన్నారు, లోపలికి రండి మావయ్య అని అంటుంది ప్రతాప్ గారిని చూస్తూ. పద యష్ అంటూ గిల్టీగా నిలబడ్డ యష్ చేయి పట్టుకొని లోపలికి వస్తాడు ప్రతాప్ గారు. స్వప్న యష్ని కోపంగా చూస్తుండగానే రామూర్తి గారు, జానకి గారు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని ఆశ్చర్యంగా చూస్తుంటారు. చందు కూడా వచ్చి వాళ్ళ రాకను ఆశ్చర్యంగా చూస్తుంటాడు. యష్ మీతో మాట్లాడడానికి వచ్చాడు బావగారు అంటాడు ప్రతాప్ గారు. సినిమా పేరుతో మా పరువు తీయడానికి కూడా సిద్ధపడ్డాడు కదా, ఇంకా అతను మాతో ఏం మాట్లాడాలంట అని అంటాడు రామూర్తి గారు యష్ని కోపంగా చూస్తూ. సినిమా పేరుతో మన పరువు తీయటానికి మన పర్మిషన్ కోసం వచ్చాడేమో నాన్న అని అంటుంది స్వప్న యష్ని కోపంగా చూస్తూ. ప్రతాప్ గారు బాధగా నవ్వి ఒకరి పరువు తీయడం అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేమలో పడి మోసపోతున్న యూత్కి ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నా కొడుకు ఈ సినిమా తీస్తున్నాడమ్మా అంటాడు ప్రతాప్ గారు. ప్రతాప్ గారి మాటలకి నలుగురు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏంటి మీరు మాట్లాడేది అని అడుగుతుంది స్వప్న. యష్ వాళ్ళ ముందుకొచ్చి నేను చెప్పబోయేది నిజం స్వప్న. అసలు నేను మొదటి నుండి ప్రేమించింది శృతిని కాదు, దీక్షనని మా మొదటి పెళ్లి రోజు నాడు నైట్ తెలిసింది. మా పెళ్ళైన సంవత్సరం అంతా నేను ప్రేమిస్తున్న మనసుకి అంటే దీక్షకి దగ్గరగా ఉన్నాను కాబట్టే శృతి మరణం గురించి బాధపడుతూనే దీక్ష మనసుకి దగ్గరయ్యాను. నేను ప్రేమించింది శృతిని కాదు, దీక్ష మనసుని అని నాకు అప్పుడు తెలియకపోయినా నా మనసులో తెలియకుండానే దీక్షకి స్థానం ఇచ్చాను. మా పెళ్లి రోజు నాడు నా మనసులో మాట చెప్పి దీక్షతో నా జీవితాన్ని మొదలు పెడదాం అనుకున్నాను. కానీ ఆ రోజే నేను గతం మర్చిపోయాను అంటూ శృతి వచ్చింది. ఆ రోజు శృతి రాకతో
నా మనసులో స్థానం ఎవరికి అనేది పూర్తి సందేహంలో ఉండిపోయాను. ఆ సందేహం క్లియర్ చేస్తూ, నేను ఇష్టపడి ప్రేమించిన పెయింట్ వేసింది శృతి కాదు దీక్ష అని తెలిసింది. నేను ఆ పెయింటింగ్‌ని ఎంత ఇష్టపడుతున్నానో తెలిసి, తన స్వార్థం కోసం ఆ పెయింటింగ్ వంకతో శృతి నాకు దగ్గరైందని మా పెళ్లి రోజు నాడు తెలిసింది. పైగా వాళ్ళ మోసాన్ని నా కళ్ళారా చూసి విస్తుపోయాను. ఆ శృతి మోసానికి బలైనందుకు ఏడ్చాను. దీక్ష ఆ పెయింటింగ్ నా దగ్గర చూసినా కూడా నేనే ఆ పెయింటింగ్ వేశానని చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోయింది కానీ, ఈ క్షణం వరకు కూడా బయటపడలేదు. దీక్షతో సహా అందరూ నా మనసుతో ఆడుకుంటున్నారనే కోపంతోనే మా పెళ్లి రోజు నాడు దీక్ష మీద చేయి చేసుకున్నాను. కానీ అది ప్రేమతో కూడిన కోపంతో చేయి చేసుకున్నాను కానీ, తనని నిజంగా కొట్టాలని కాదు. ఇక శృతి ప్రేమ వంక పెట్టుకొని నాతో అన్నేళ్ళు తన డబ్బు అవసరాలను తీర్చుకుంది. తర్వాత విక్రమ్ తనకి స్వర్గం చూపిస్తానన్నాడు. పచ్చి స్వార్థపరులైన శృతి నా చేత పొలం అమ్మించి నా డబ్బుతో అమెరికా వెళ్ళిపోయింది. ఏదో సాధిద్దామని చెప్పి చచ్చిపోయినట్టుగా అక్కడ నాటకం ఆడింది. కానీ తను అక్కడ అనుకున్నది ఏది జరగకపోయేసరికి తిరిగి ఇండియా రావాలనుకొని యాక్సిడెంట్‌లో గతం మర్చిపోయానని వంకతో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ శృతి ప్రేమ పేరుతో నా దగ్గర డబ్బు తీసుకొని నన్ను మోసం చేయడం ఎంత తప్పో, మోసపోవడంలో కూడా నాది అంతే తప్పుంది. ఇలా ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్ళ గురించి యూత్‌కి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాగా తీయాలనుకున్నాను. ఇక ఎవరైతే నన్ను మోసం చేశారో వాళ్ళని పెట్టే నన్ను ఎలా మోసం చేశారో సినిమాగా తీస్తే అది జనాల్లోకి చొచ్చుకుపోతుందని ఈ 6 ఏళ్ళు వాళ్ళకి ఏ కాస్త అనుమానం రాకుండా నటిస్తూ వచ్చాను. సినిమా అవకాశాలు లేని శృతికి నా సినిమాలో అవకాశం ఇచ్చి తన రేంజ్ పెంచి 'ధ్రువ' అంటే అందరికీ తెలిసేలా చేశాను. తీయబోయే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశించే 'ధ్రువ'ని జనాల్లోకి తీసుకెళ్ళాను. ఇదంతా ఓ ప్లాను ప్రకారమే ఇన్నాళ్ళు యాక్ట్ చేస్తూ వస్తున్నాను. వాళ్ళు చేసిన తప్పుకి నేను నా దీక్షని ఏడిపిస్తున్నానని నాకు తెలుసు. కానీ నేను తీయబోతున్న సినిమా వల్ల నాలాగా ఇంకొకడు మోసపోకుండా ఉంటాడేమోనన్న ఆశతో ఈ యజ్ఞం చేస్తూ వస్తున్నాను. అంతేకాకుండా నన్ను మోసం చేసిన ఆ ఇద్దరికీ ఈ సినిమా పేరుతో గట్టిగా బుద్ధి చెప్పాలి అనుకున్నాను. ఖచ్చితంగా నేను కంకణం కట్టుకున్న ఈ యజ్ఞాన్ని పూర్తి చేసి తీరుతాను అని వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఇప్పుడు మా నాటకీయ పరిణామానికి తెరదించే సమయం వచ్చింది కాబట్టి నాకు నా దీక్షని అప్పజెప్పండని మీ అందరిని వేడుకోవటానికి వచ్చాను మావయ్య గారు అని అంటాడు చేతులు జోడిస్తూ. శృతి గురించి అలా చెప్పేసరికి రామ్మూర్తి గారు, స్వప్న, జానకి గారు ఆశ్చర్యపోతుంటారు. అంటే నిజంగానే ఆ శృతి గతం మర్చిపోలేదా మావయ్య గారు అని అడుగుతుంది స్వప్న. లేదమ్మా, అదంతా నాటకం. శృతి అమెరికా వెళ్ళకముందే శృతికి ఆ విక్రమ్‌కి శారీరక సంబంధం ఉంది. ఆ విషయాలన్నీ తర్వాత మీకు వివరంగా చెప్తాము అని. చూడండి బావగారు, ఇంతకుముందు మా యష్ చెప్పింది నిజం. వాడు మొదట్నుంచి ప్రేమించింది దీక్ష మనసుని గాని, శృతిని కాదు. దయచేసి వాడు ఇలా చేయటం వెనుక ఉన్న తపన అర్థం చేసుకొని మా కోడల్ని మాకు అప్పజెప్పండి అంటూ ప్రతాప్ గారు రామ్మూర్తి గారికి చేతులు జోడిస్తాడు. అయినా రామ్మూర్తి గారు ఇంకా ఆ ఆలోచనలోనే ఉండిపోతాడు. యష్ కన్నీళ్లు పెట్టుకుంటూ రామ్మూర్తి గారి కాళ్ళు పట్టుకొని, మిమ్మల్ని ఇంతగా బాధపెట్టినందుకు నన్ను క్షమించి, నా దీక్షని నాకు ఇవ్వండి మావయ్య గారు. ఇంకెప్పుడు దీక్షని బాధ పెట్టకుండా నా కంటికి రెప్పలా చూసుకుంటానని మీ పాదాల మీద పడిన నా కన్నీటి సాక్షిగా చెప్తున్నాను అని అంటాడు. నిజంగానే యష్ కన్నీళ్లతో రామ్మూర్తి గారి కాళ్ళు తడుస్తుంటాయి. రామ్మూర్తి గారు భార్య వైపు చూస్తాడు. యష్ పరిస్థితికి జానకి గారు బాధపడుతూ ఒప్పుకోండి అన్నట్టుగా భర్తకు కళ్ళతో చెప్తుంది. ఎప్పుడు కటువుగా ఉండే యష్ ఇప్పుడు వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీద పడటం చూసి కంచు మనసు కూడా కరుగుతుంటుంది. చందు కూడా యష్ని కొత్తగా చూస్తుంటాడు. రామ్మూర్తి గారు కూడా బాధపడుతూ కాళ్ళు పట్టుకుని ఉన్న యష్ని పైకి లేపి, నా కూతురు సంతోషం కంటే నాకేమీ ఎక్కువ కాదు యష్. మమ్మల్ని ఇన్నేళ్ళు బాధపెట్టినా అది ఒక మంచి పని కోసం అంటున్నావు కాబట్టి మేము కూడా మా బాధని మర్చిపోయి దీక్షని నీకు అప్పజెప్తాం. ఈ క్షణం నుంచి నువ్వు మళ్ళీ మా ఇంటి అల్లుడు అయ్యావు అంటూ యష్ని హగ్ చేసుకుంటాడు. ప్రతాప్ గారితో పాటు జానకి గారు, స్వప్న, చందు కూడా ఆ మామ అల్లుని చూసి సంతోషపడుతుంటారు. రామ్మూర్తి గారు యష్ని ఎదురుగా నిలబెట్టుకొని భుజం తడుతూ, ఇప్పటి వరకు మీరు పడిన బాధలు చాలు, ఇకనైనా సంతోషంగా ఉండండి అని అంటాడు. ప్రతాప్ గారు అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉండగా
రామ్మూర్తి గారు ప్రతాప్ గారి భుజం మీద చేయి వేసి, "ఏంటి బావగారు ఏదో ఆలోచనలోకి వెళ్లారు?" అని అడుగుతాడు. ప్రతాప్ గారు నవ్వి, "ఏమీ లేదు బావగారు. స్వప్న నా కొడుకుని కాలు పట్టుకొని అడుక్కున్నాడని వెటకారం చేసింది కదా! తను అలా అనగానే జరిగిందంతా మళ్ళీ ఒకసారి నా కళ్ళ ముందు తిరిగింది" అని అంటాడు. "ఇక ఆ విషయాలని మర్చిపోండి బావగారు" అని అంటాడు రామ్మూర్తి గారు. దీక్షకు మాత్రం ఏమీ అర్థం కాక ఇంకా అయోమయంగానే నిలబడి చూస్తుంటుంది. యష్ మాత్రం తన వైపు కాస్త కోపంగా చూస్తూ, చివరికి ప్రాణాలు తీసుకుంటానని కూడా చెప్పింది కానీ, ఆ పెయింటింగ్ గురించి మాత్రం బయటపడటం లేదు. మొండిది అని అనుకుంటాడు. అలా ఎంతసేపు నిలబడతావు వదినా? మా అన్నయ్య పక్కన కూర్చో అంటూ లల్లి దీక్ష చేయి పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళ అన్నయ్య పక్కన కూర్చోబెడుతుంది. యష్ నవ్వుతూ తన పక్కన కూర్చున్న దీక్ష వైపు చూస్తుంటాడు. కానీ దీక్షకు మాత్రం ఎప్పుడూ లేనిది యష్ పక్కన కూర్చునేసరికి తన గుండె వేగం పెరుగుతుంటుంది. తన పరిస్థితికి యష్ కాస్త నవ్వుతూ గిఫ్ట్ ప్యాకింగ్తో ఉన్న ఒక కవర్ని తనకిచ్చి, "ఇది నీకోసమే" అని అంటాడు. దీక్ష ఇంకా అయోమయ పరిస్థితిలోనే ఉండిపోయి అది తీసుకోవాలా వద్దా అన్నట్టుగా చూస్తుంటుంది. "తీసుకో అక్క, నీ స్టార్ హీరో ఏం గిఫ్ట్ తీసుకొచ్చాడో మాకు కూడా చూపించు" అని అంటుంది స్వప్న. పద్దు కూడా నవ్వుతూ, "ఓపెన్ చేసి చూసుకో అమ్మా" అని అంటుంది. దాంతో దీక్ష ఆ ప్యాకింగ్ తీసుకొని ఓపెన్ చేస్తుంది. అందులో ఓ మోస్తరు ఖరీదైన లైట్ గ్రీన్ కలర్ డిజైనర్ శారీ కనిపిస్తుంది. స్వప్న ఆ చీర చూసి ఆశ్చర్యపోతూ, "మీరు ఉన్న స్టేటస్‌కి ఏదో లక్షల్లో విలువైన గిఫ్ట్ తీసుకొస్తారనుకుంటే, మధ్యతరగతి వాళ్ళు ధరించే మామూలు శారీ తెచ్చారేంటి? అంటే మీరు ఇంకా మధ్యతరగతి వాళ్ళే కాబట్టి, మీ మొహాలకి ఇదే ఎక్కువ అన్నట్టుగా తీసుకొచ్చారా స్టార్ హీరో గారు?" అంటూ స్వప్న వెటకారంగా అడుగుతుంది. స్వప్న మాటలకి యష్ కాస్త బెదిరిపోతూ, "ఇప్పటి వరకు మేము దూరమైంది చాలు. మళ్ళీ నువ్వు నీ మాటల తూటాలతో మమ్మల్ని దూరం చేసే ప్రయత్నం చేయకు తల్లి. నీకు పుణ్యం ఉంటుంది" అని అంటాడు ఏడుపు మొహంతో. యష్ మాటలకి అందరూ నవ్వుతుంటారు. లల్లి కూడా నవ్వుతూ, "మా అన్నయ్య ఆ చీర కొనేటప్పుడు మధ్యతరగతి వాడే కాబట్టి వదిన కోసం అలాంటి చీర తెచ్చాడు స్వప్న" అని అంటుంది. స్వప్న, దీక్ష లల్లి మాటలకు అర్థం కానట్టుగా ఆశ్చర్యంగా చూస్తుంటారు. "నేను చెప్పేది నిజం వదినా. ఒకసారి అన్నయ్య మా అందరికీ బట్టలు తీసుకొచ్చి నీకు తీసుకురాలేదని చెప్పాడు కదా! అది గుర్తుందా?" అని అడుగుతుంది. "హ్మ్. గుర్తుంది" అని అంటుంది దీక్ష. "నిజానికి ఆ రోజే నీకు ఈ శారీ తెచ్చాడు వదినా" అంటుంది లల్లి నవ్వుతూ. దీక్ష ఆ మాటలకు ఇంకా ఆశ్చర్యపోతుంటుంది. "అన్నయ్య అందరికీ బట్టలు తేవడానికి అసలు కారణం ఏంటో తెలుసా వదినా?" అని అడుగుతుంది. ఏంటి అన్నట్టుగా స్వప్న, దీక్ష చూస్తుంటారు. "మీ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా మీ పెళ్లి రోజు బాగా చేసుకోవాలని అందరికీ బట్టలు తీసుకొచ్చాడు. మీ పెళ్లి రోజునే అన్నయ్య ఈ చీర ప్రెజెంట్ చేసి నిన్ను ప్రేమిస్తున్నట్టుగా మనసులో ఉన్న మాట చెప్పి నీతో జీవితాన్ని మొదలుపెట్టాలనుకున్నాడంట. కానీ ఆ రోజు ఏవేవో జరిగిపోయాయి" అని అంటుంది లల్లి డీలా పడుతూ. నిజమా అన్నట్టుగా దీక్ష యష్ వైపు చూస్తుంటుంది. నిజం అన్నట్టుగా యష్ చిరునవ్వు చిందిస్తూ కళ్ళతో సమాధానం చెప్తాడు. అసలు వాళ్ళ పెళ్లి రోజే యష్‌కి గుర్తు ఉండదని అనుకున్న దీక్ష ఆశ్చర్యపోతూ ఆ చీర చూసి సంతోషపడుతూనే మళ్ళీ అంతలోనే అయోమయంలో ఉండిపోతుంది. "ఎలా ఉంది శారీ కలర్? నీకు నచ్చిందా?" అని అడుగుతాడు యష్. "నచ్చింది" అని అంటుంది ఆ అయోమయంతో చూస్తూనే. ఇక మిగతా వాళ్ళిద్దరూ పక్కపక్కన కూర్చోవడం కూడా నోచుకొని వాళ్ళిద్దరినీ అలా చూసి సంతోషపడుతుంటారు. కానీ యష్‌ని ఆనుకొని కూర్చున్న దీక్షకు మాత్రం గుండె వేగం తగ్గడం లేదు. యష్ మాత్రం తనకి ఇంకా దగ్గరగా జరిగి కూర్చొని ఎవ్వరూ గమనించకుండా తన చేతిలోకి వేలు దూచి పట్టుకొని, "ఈ పెళ్ళికొడుకు నచ్చాడా?" అని అందరి వైపు చూస్తున్నట్టుగానే చూస్తూ తనకు మాత్రమే వినపడేటట్టుగా అడుగుతాడు. ఈ అయోమయ దీక్ష టెన్షన్‌తో తలని అడ్డంగా, నిలువుగా ఊపుతుంటుంది. తన పరిస్థితికి యష్ నవ్వుకొని, "మీ ఫేవరెట్ హీరోనే కదా! నచ్చే ఉంటానులే" అని అంటాడు తన చెవి దగ్గరకొచ్చి. యష్‌కి ఎప్పుడూ అంత దగ్గరగా లేని దీక్ష ఇప్పుడు యష్ శ్వాస తనకు తగులుతుంటే ఉక్కిరి బిక్కిరి అవుతుంటుంది. ఇలా కొద్దిసేపు తర్వాత, "అమ్మ దీక్ష, మీ అత్తయ్య సినిమా వాళ్ళ కాఫీ అని చెప్పి కషాయం లాంటి కాఫీ తెచ్చి చంపుతుంది. రోజు ఆ కాఫీ తాగలేక చస్తున్నాను. ఇన్నేళ్ల తర్వాత నీ చేతి కాఫీ రుచి చూడాలనిపిస్తుంది. మా అందరికీ కాఫీ కలిపి తీసుకురా అమ్మా" అని అంటాడు ప్రతాప్ గారు. ఇంకా తన చెయ్యి యష్ చేతిలోనే ఉండిపోయేసరికి దీక్ష ఇబ్బంది పడుతూనే, "అలాగే మావయ్య గారు" అని అంటుంది. దాంతో యష్ తన చెయ్యిని వదులుతాడు. హమ్మయ్య! అని అనుకొని ఆ గిఫ్ట్ ప్యాక్‌ని స్వప్నకిచ్చి,
ఇది రూమ్లో నా సెల్ఫ్లో పెట్టు అని చెప్పి కిచెన్ వైపు వెళ్తుంది. స్వప్న ఆ కవర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. కిచెన్లోకి వెళ్ళిన దీక్ష ఆ అయోమయంలోనే కాస్త సంతోషంలోనూ కాఫీ కలపడానికి రెడీ అవుతుంటుంది. అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. జానకి గారు లల్లీ పాపని ఎత్తుకొని ముద్దు చేస్తూ పద్దుతో మాట్లాడుతూ ఉంటుంది. సందీప్ వాళ్ళ పేరెంట్స్ సందీప్, లల్లి, ప్రతాప్ గారు, రామ్మూర్తి గారు పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. యష్ కూడా వాళ్ళతో మాట్లాడుతూనే కిచెన్లో ఉన్న దీక్ష దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనలో ఉంటాడు. కొన్ని క్షణాలకి ఎవరి ముచ్చట్లో వాళ్ళు ఉండటం గమనించి ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ లేచి కిచెన్ వైపు వెళ్తుంటాడు. దీక్ష కాఫీ కలిపే పనిలో ఉండగా యష్ అక్కడికి వచ్చి కాస్త దూరంలో ఉన్న తనని వెనుకగా చూస్తూ ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకొని సైలెంట్గా తన దగ్గరికి వచ్చి కొంటెగా నవ్వుతూ నిదానంగా తన నడుము మీద చేతులు వేసి చుట్టుకుంటాడు. తన నడుము మీద ఒకప్పటి యష్ వెచ్చని గిలికింతల చేతుల స్పర్శ మళ్ళీ తనకి ఇప్పుడు తెలియగానే తనకు తొలి ముద్దు క్షణాలు గుర్తొస్తుంటాయి. వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.